మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఒక హోమోసిస్టీన్ అనే టెస్ట్ గురించి తెలుసుకుందాం. అంటే ఇది హార్ట్ అటాక్ సంబంధించిందనమాట. మనం ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేస్తారు, కొలెస్ట్రాల్ లేకపోతే ఈసీజీ అన్నీ చెక్ చేస్తారు కానీ డాక్టర్లు ఎందుకో మరి హోమోసిస్టీన్ అనేటువంటి టెస్ట్ చెయ్యరు. ఇదే అసలు కారణం అట. హోమోసిస్టీన్ ఎక్కువైతే మనకి బ్లడ్ క్లాట్స్ వచ్చి అది హార్ట్ అటాక్ ఇప్పుడు సడన్‌గా చనిపోతున్నారు. ఇదొక కారణం అంట దీనికి. మరి ఇదెందుకు ఈ టెస్ట్ ఎందుకు రికమెండ్ చేయరో, ఎందుకు పాపులర్ అవ్వలేదో మరి తెలవదు. అది డాక్టర్లకే తెలుస్తుంది. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్ కూడా చేయండి సార్ అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఉంది. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైనా ఇబ్బందే, వాళ్ళు చెప్పింది కరెక్టే. బీపీ ఎక్కువైనా ఇబ్బందే, షుగర్ ఎక్కువైనా ఇబ్బందే. అటువంటి వాటిల్లో మనం ఇయర్లీ టెస్టుల్లో 40 దాటిన ప్రతి వాళ్ళు కూడా హోమోసిస్టీన్ టెస్ట్ అని చేయించుకోవాలి. హోమోసిస్టీన్ పెరిగినట్లయితే హార్ట్ అటాక్ అంటే బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది హోమోసిస్టీన్ అంటే మన శరీరంలో పెరిగే ఒక అమినో యాసిడ్ అనమాట. ఇది ప్రోటీన్ మెటబాలిజంతో తయారవుతుంది. ఈ పదార్థం ఎక్కువైందనుకోండి శరీరంలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని కొలిచే పరీక్షని హోమోసిస్టీన్ టెస్ట్ అంటారు. హోమోసిస్టీన్ లెవెల్ ఎక్కువైతే హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందట. దీనికి రక్తనాళాల్లో బ్లాక్ ఉందో లేదో అంచనా వేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మరి మిగిలిన టెస్టులతో పాటు ఇది కూడా ఒక కారణం అనమాట. ఇది హోమోసిస్టీన్ ఎందుకు ఎక్కువైపోతుందంటే B12, B6, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల హోమోసిస్టీన్ లెవెల్ పెరుగుతుందట. అది ఇచ్చేస్తే సింపుల్గా మనం B12 ఇంజెక్షన్స్ చేసేసినట్లయితే హోమోసిస్టీన్ లెవెల్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. హోమోసిస్టీన్ లెవెల్ పెరగడానికి ఈ థైరాయిడ్ ఒక కారణము అని చెప్పేసి థైరాయిడ్ ఇంకా మనకి ఇతర ఉత్పత్తులు కూడా కారణం అవుతాయి. పొగ తాగడం ఇటువంటివి కూడా మానేయాలి. మరి ఈ ఈ హోమోసిస్టీన్ టెస్ట్‌ను సాధారణంగా డాక్టర్లు ఎందుకు చేయించరో మరి మనకి తెలవదు. అది వాళ్ళకే లిపిడ్ ప్రొఫైల్ చేయిస్తారు, షుగర్ చేయిస్తారు, బీపీ చేయిస్తారు. ఇది ఒక అదనపు రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇన్ని టెస్టులు చేయించేటప్పుడు ఇది కూడా చేయించేస్తే ఆ B12 ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. మరి లేకపోతే అప్పటికీ తగ్గనట్లయితే మరి ఏం చేయాలో డాక్టర్ గారు వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ టెస్ట్ కంపల్సరీగా మనం ఎంతో ఉండదు. ఇది 1500 ఎంతో ఉంటుంది సంవత్సరానికి. ఒకసారి చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయం విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.